మహిళలపై అత్యాచారాలు ఎన్ని చట్టాలు వచ్చినా తగ్గడం లేదు. చట్టాల నిర్లక్ష్యం అంటారా, లేదంటే సమస్యల యొక్క నిర్లక్ష్యం అంటారా? అసలు ఏది కాదండి. మహిళల పట్ల అత్యాచారం జరుగుతున్న దానికి కారణము ఖచ్చితంగా నేను మీడియాలోనే మాట్లాడుతుంటూ ఖచ్చితంగా మీడియాలో నేను బ్లేమ్ చేస్తాను. నాట్ ఆల్ మీడియా ఇస్ బ్యాడ్. మీడియా అంటే తప్పు కాదండి. మీడియా అంటే చాలా చాలా స్ట్రెంగ్త్ ఉన్నది. సమాజంలో ఏదైనా మంచి స్ప్రెడ్ చేయాలి అంటే మీడియా చాలా అవసరం మనకు. కానీ అలాంటి మీడియాని తప్పుడుగా అంటే ఉపయోగించుకుంటున్నారు. ఉదాహరణకు చెప్పాలి అంటే చాకు అండి. ఒక చాకు తీసుకొని ఒక డాక్టర్ ఒకరికి సర్జరీ చేసి ప్రాణం పోస్తారు. అదే ఒక చాకు ఒక క్రిమినల్ చంపడానికి వాడతాడు అనమాట. సో తప్పు చాకుదా? కాదు. ఉదాహరణకి గూగుల్ నుంచి కొంతమంది ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎలా మర్డర్ చేయాలి, ఎలా దొంగతనం చేయాలి, ఇట్లాంటివన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. కొంతమంది అదే గూగుల్ నుంచి ఇప్పుడు నాలాంటి వాళ్ళు చేసుకొని చాలా మంది అసలు బిజినెస్ ఎలా చేయాలి, బిజినెస్ సెటప్ ఎలా చేయాలి, గూగుల్ ఎలా మనము మ్యాప్ కానివ్వండి, ఇలాంటి ఎన్నో విషయాలు మనం గూగుల్ నుంచి నేర్చుకుంటున్నాము. అంటే ఒక దాన్ని తప్పుడుగా ఉపయోగించే వాళ్ళు ఉన్నారు, మంచిగా ఉపయోగించే వాళ్ళు ఉన్నారు. సో సమాజంలో ఆడవాళ్ల పట్ల ఈ అత్యాచారాలు ఏదైతే జరుగుతున్నాయో దానికి మీడియా ఎందుకు కారణం అంటున్నానంటే, నా క్వశ్చన్ సమాజానికి ఏంటిదంటే, ఈ బ్యాడ్ వీడియోస్ అనేవి ఉంటాయి కదండి, ఐ డోంట్ వాంట్ టు యూజ్ ద వర్డ్, అవి బ్యాన్ ఎందుకు చేయడానికి రావండి? ఇట్స్ సింపుల్ క్వశ్చన్ కదా, ఎందుకు బ్యాన్ చేయడానికి రావు? ప్రతి చేతుల్లో మొబైల్ ఉంటుంది. ఇప్పుడు చిన్న పెద్ద ఆడ మొగ అందరి చేతుల్లో మొబైల్ ఉంటుంది. మొబైల్ ఉంది అంటే దాంట్లో మొత్తం సర్వ ప్రపంచం ఉంటుంది. ఏదైతే పిల్లలకి తెలియకూడదు. అండి, సెక్స్ ఇస్ నాట్ బ్యాడ్. ఫస్ట్ థింగ్ ఇస్, శారీరక సంబంధం బ్యాడ్ గా ఉంటే దాన్ని అసలు మన దగ్గర పెట్టేవారు కాదనమాట. ఎందుకు దాన్ని సృష్టించాడు దేవుడు? దాన్ని మంచి దానికి ఉపయోగించుకోండి మీరు. సో ఏ వయసులో అయితే తెలియకూడదు అలాంటి వయసులో ఉన్న పిల్లలకి కూడా తెలియడము. నిన్ననే మా రిలేటివ్ లో ఒక ఆవిడ ఏడుస్తుంది అనమాట. చిన్న పాప 5th క్లాస్ అయిమా కాల్ చేసి వాళ్ళు పార్టీ చేసుకొని జస్ట్ డాన్స్ చేశారంట యాన్యువల్ డేకి. చేస్తే నువ్వు తనతో చేసావు కాబట్టి నువ్వు తనని ప్రేమిస్తున్నావు అని ఎక్కిరించుకుంటున్నారంట క్లాస్ లో. 5th క్లాస్ పిల్లలు. తను ఏడవాలా నవ్వాలా అర్థం కాకుండా అమ్మా నేను ఏం చేయాలని కాల్ చేసింది. ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి? సినిమాల్లో చిన్నపిల్లల్ని పిచ్చిగా కామెడీ అనుకొని ఇట్లాంటివన్నీ చేయకూడదండి. అడల్ట్ వరకే ఉండాలి. అడల్ట్ అనేది ఉంటుంది కానీ అడల్ట్ దాకా కంటెంట్ రావడం లేదు. చిన్నపిల్లలు చూస్తున్నారు అవి. పెద్దవాళ్ళు కూడా ఇంట్లో మాట్లాడుకునే విషయాలు ఫోన్ లో అన్ని అందరికి అవైలబుల్ ఉంటున్నాయి కదా, వాళ్ళు ఏం చూస్ చేస్తున్నారు ఏం తెలుసు. సో దానికి ఒక కారణం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా పిల్లలకి తెలుస్తుంది అన్ని. సో ఇవన్నీ బుద్ధిలో అనేది మార్పు వచ్చేస్తుంది. సో ఈ ఆడవాళ్ల పట్ల అత్యాచారాలు జరగడానికి ఒక కారణం నేనేమంటాను అంటే సినిమాలు, తప్పుడు సినిమాలు. మంచి సినిమాలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా, కానీ తప్పుడు సినిమాలు కానివ్వండి, లేదు అంటే సీరియల్స్ కానివ్వండి, అంటే మీడియా, సోషల్ మీడియా ఆర్ శాటిలైట్ మీడియా వాట్ ఎవర్. సో ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం వల్ల ఏమైపోతుంది, ఇవి జరుగుతున్నాయి. సెకండ్ రీజన్ ఎవరు అంటే, ఆడవాళ్లకు రేప్ జరిగిన తర్వాత ఏమంటారు మామూలుగా, దానికి ఒక కారణం ఆడవాళ్ళు వస్త్రాలు ఇలా వేసుకుంటారండి కాబట్టి అలా జరిగింది అని. దాదాపు చూడండి మీరు, ఏదైనా జరిగితే కంపల్సరీ ఆడవాళ్ళనే అంటారు. ఆ అమ్మాయి ఇలా చేసి ఉంటుంది, బట్టలు సరిగ్గా వేసుకోలేదేమో, తను మాట్లాడిందేమో, తను వెళ్ళిందేమో, తను ఏం చేయకుండానే ఏమైనా జరిగాయా, ఇలాంటివన్నీ మాట్లాడుతుంటారు. సో నా ప్రశ్న అలాంటి వాళ్ళది ఏంటిదంటే, చిన్న పిల్లలతో రేప్స్ జరుగుతున్నాయి కదండి, అత్యాచారాలు. ఆ చిన్న పిల్లలు ఏం రివీలింగ్ క్లోత్స్ వేసుకుంటానండి వాళ్ళకి జరగడానికి? వాళ్ళు ఎవరితో ఏం మాట్లాడుతున్నారు? పుట్టిన పిల్లల దగ్గర నుంచి 1 year 2 years 3 years పిల్లలు ఎక్కడ బయటికి వెళ్తే భయం, అసలు వణుకుపుడుతుంది. అమ్మ మరి అందరిని అనకూడదు కానీ మరి మామనో బాబాయ్నో ఇంట్లో తాతనో ఎవరో ఏం చేస్తారో, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు, ఇంట్లో చుట్టాలో అనేది మనకు ఒక భయం వేస్తుంది. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? వాళ్ళు ఏం చేశారు చెప్పండి? సో ఎవరితో రేప్స్ జరుగుతాయో వాళ్ళ వస్త్రం కాదండి కారణము, కానీ ఆడవాళ్ల వస్త్రధారణయే రేప్కి కారణం. నేను చాలా రెస్పాన్సిబుల్ గా చెప్తున్నాను. మరి ఎవడ ఆడవాళ్ల వస్త్రధారణ అంటే, సినిమాల్లో సీరియల్స్ లో ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళు చేసే వస్త్రధారణ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. చాలా రెస్పాన్సిబుల్ గా చెప్తున్నాను. ఇప్పుడు ఒక హీరోయిన్ వచ్చిందండి, ఆ హీరోయిన్ కి అంటే నేను పేరు తీసుకోను కానీ ఎంతమంది ఎలా ఉన్నారండి, ఆ బట్టలు కూడా ఎందుకు వేసుకుంటారు అంటే బాడీ అందంగా కనిపించాలని కొన్ని పార్ట్స్ లో మాత్రం అలా బట్టలు ఉంటాయి అనమాట, వేసుకుంటారు. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆ హీరోయిన్ ని వెళ్ళి మనం ముట్టుకోలేము. ఎవరికైతే కామం పుడుతుందో వాళ్ళు ముట్టుకోలేరు వెళ్ళి. కానీ ఆ కామం అయితే పుట్టింది కదా, అది ఎలా తీర్చుకోవాలి? కనిపించే ఆడవాళ్ళలో ఆఫీస్ వెళ్తున్నారు, బయట వెళ్తున్నారు, దీని వల్ల జరుగుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఇవి జరుగుతుంది. కానీ ఎంత రెస్పెక్ట్ అండి అసలు. ఒక హీరోయిన్ వీడియో వచ్చిందంటే మీరు చూడండి, మా లాంటి ప్రవచనకర్తలకు ఒక 1000 వీడియోస్ వచ్చాయంటే గొప్ప అనమాట. ఒక 64K వ్యూస్, 100, 300, 500, 1000 వచ్చేయండి అంటారు. చాలా రేర్లీ lakhs వ్యూస్ అనేవి వస్తాయి. అలాంటిది ఒక పళ్ళు పడిపోయింది లేదంటే ఎక్స్పోజ్ చేస్తున్నారంటే వాళ్ళకి 64 lakhs వ్యూస్, 1 million వ్యూస్ వస్తున్నాయి. ఎవరు చూస్తున్నారండి?
మనం వేరే వాళ్ళని అంటున్నాం కానీ వ్యూస్ ఎవరు ఇస్తున్నారు? మనం ఇస్తున్నాం సమాజంలో, ఎందుకంటే మనం దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. వేరేజ్ మనం బ్యాన్ చేయాలి అట్లాంటివి, నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టేసేయండి. ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి? సో ఖచ్చితంగా అదే ఒక హీరోయిన్ చేస్తున్నారు అనుకోండి, ఎక్కడన్నా మాల్కి వచ్చారు అంటే లక్షల మంది వెళ్ళిపోతారు. ప్రవచనం ఉందండి అని చెప్తే అసలు మొత్తం కుర్చీలు కూడా నిండవు, అక్కడ ఏం ఫీజు కూడా ఉండదు కదా. కానీ అలాంటి వాళ్ళని చూడడానికి ఎగబడుతున్నారు. వాళ్ళు వేసుకున్న జ్యువెలరీ మాకు కావాలి, వాళ్ళు వేసుకున్నదే స్టైల్. కొత్తగా ఇప్పుడు అంటే కొన్ని 1-2 years నుంచి బక్స్ అనేసి వాడుతున్నారు మనీకి, మనం రూపీస్ అని వాడేవాళ్ళం. అంటే సినిమాల్లో హీరో వేసుకున్న షర్ట్ కావాలి, వాళ్ళు డెస్టినేషన్ వెడ్డింగ్ చేస్తున్నామంటే మనకు అది కావాలి. సో ఇప్పుడు మనకు ఆదర్శం ఏమైపోయింది సమాజంలో అంటే సినిమాలు అయిపోయాయి అనమాట. హీరోయిన్స్ అయిపోయారు. వాళ్ళు హీరోయిన్స్, వాళ్ళ యాక్టర్స్ మాత్రమే, మనం పెట్టిన పేరు వాళ్ళకి హీరోయిన్స్. సో ఒక హీరో లాగా మనం చూస్తున్నాము. వాళ్ళు ఏం ఆదర్శం చూపిస్తున్నారు? ఒక ఆడపిల్ల తక్కువ బట్టలు వేసుకుంటే తన లిప్స్ చూపించి, తన ఏమేమో అంగాలన్నీ చూపించి అది నాకు నచ్చింది అంటారు. అండ్ ఒక దారుణం ఏంటిది అంటే, ఒక అమ్మాయి ఒకసారి వెంటబడితే వినదు అని 10 సార్లు వెంటబడ్డము, తన కిస్ చేయడం పబ్లిక్ లో, దాని ఒక కామెడీగా చూపించడము, అప్పుడు తను ఒప్పుకోవడము. ఇట్లాంటి సినిమాల్లో ఈ కల్చర్ తీసుకురావడం వల్ల ఏమైపోతుందంటే, ఒక అబ్బాయి ప్రేమిస్తున్నాడు అనుకోండి, మనం మామూలుగా ఏం చేస్తాము, వెంటబడితే మనం కొట్టొచ్చు. కానీ వాడేమనుకుంటున్నాడు, మెంటాలిటీ ఎలా మారిపోయింది అంటే, ఒకసారికి వినదులే, కొట్టిందా పర్వాలేదు, అట్లీస్ట్ కొట్టింది కదా, సెకండ్ టైం ఫాలో అవుదాం. ఈ కల్చర్ ఎవరు తీసుకొచ్చారు? సినిమాలు తీసుకొచ్చాయి, ఖచ్చితంగా సినిమాలు తీసుకొచ్చాయి. యాక్చువల్లీ సినిమా ఇస్ సచ్ అ గుడ్ ఫీల్డ్. నేను ఎప్పుడు కూడా నా దగ్గర పేరెంట్స్ వస్తే నేను చెప్తాను, పిల్లలకి ఎప్పుడు డాక్టర్ ఇంజనీర్ కాదండి, డైరెక్టర్ చేయండి, ప్రొడ్యూసర్ చేయండి, యాక్టర్ చేయండి అంటాను నేను. బట్ థింగ్ ఈస్, అది మంచిగా వాడుకోండి. మీ మీడియా అన్నది, మీ నాలెడ్జ్ అన్నది మంచి మాట్లాడగలుగుతారు. మీ దగ్గర ఒక డాక్టర్, జస్ట్ లైక్ నైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాను, గూగుల్ ఎగ్జాంపుల్ చెప్పాను. మీ యాక్టింగ్ ని, మీ ప్రొడక్షన్ ని, మీ యొక్క టాలెంట్ ని మంచి దానికి మీరు వాడుకొని సమాజంలో మంచి మార్పును తీసుకురండి. ఎన్ని చట్టాలన్నా రాడిమండి, ఇవే ఎప్పుడైతే మీడియాలో ఇవన్నీ చూపిస్తున్నారో అప్పుడు దాకా ఈ మార్పులు అన్నవి రావు. దాదాపు ప్రతి సీరియల్లో అండి ఒక భర్తకి 2 భార్యలు ఉంటారు. మీరు చూడండి, నేను అప్పుడప్పుడు చూస్తుంటాను, అసలు వీళ్ళ ఆడవాళ్ళు ఎంతకంత అడిక్ట్ అయి ఉంటారు. ప్రతి మగవాడు ఒక అఫైర్ అని చూపిస్తారండి, దానివల్ల సంసారం అన్ని విధ్వంసం అయిపోతున్నాయి. అసలు బయటికి వెళ్తున్నాడు, ఆ సీరియల్ అలా ఉంది, మరి నా భర్త కూడా ఉందేమో. డౌట్స్ క్రియేటింగ్ కదా, ఒక సంసారం అనేది నాశనం చేస్తున్నాయి ఇవన్నీ. ప్రతి వాడికి అఫైర్ ఎలా ఉంటుందండి? లేదంటే ఆడవాళ్ళకు ఉంది, విలన్స్, ఇంట్లో వాళ్ళే విలన్ అని చూపించడము. సో ఇట్లాంటివన్నీ చూపించడం వల్ల సమాజంలో ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది కదా. సో మీడియా హ్యాస్ లాట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ సొసైటీ. ఎన్ని లాస్ రానివ్వండి, కెమెరాస్ వచ్చాయి, కెమెరాస్ వస్తున్న దొంగతనాలు జరుగుతున్నాయి కదా, దాన్ని ఎలా కట్ చేయాలో కూడా వీళ్ళు నేర్చుకుంటున్నారు. సో లాస్ అమలు పరుస్తున్నారా లేదా, దీని వల్ల ఏ మార్పు రాదండి. మార్పు వచ్చేది ఒకటే కారణం వల్ల, వాల్యూస్ నేర్పించాలి పిల్లలకి ఎప్పుడు కూడా. పరస్త్రీ మాతృవత్ అని మన సనాతన ధర్మంలో ఏదైతే చెప్తున్నారో అది చిన్న పిల్లలకి కూడా మనం నేర్పించామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అరే నేను ఇది నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి, ఇలా చేయకూడదు అని పిల్లలు అలా ఉంటారు. మీరు రీసెంట్ గా చావా మూవీ కనుక చూస్తే, ఆ సంభాజీ మహారాజ్ చరిత్రలో ఒక డైలాగ్ లో వాళ్ళు యాక్చువల్లీ అది ఫినిష్ చేసేసారు. రష్మిక మండన అంటే వాళ్ళ వైఫ్ యేసుబాయి తను అంటుంది అనమాట, ఏంటి మిమ్మల్ని ప్రేమిస్తుందంట ఒక అమ్మాయి ఢిల్లీలో అని చెప్తారు కదా. ఆ పూర్తి ప్రసంగం నేను మీకు చెప్తాను. ఒకసారి ఏమైపోతుందంటే, ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎప్పుడైతే ఢిల్లీలో బంధింపబడతారనమాట, ఆగ్రాలో బంధిస్తారు ఆయనని. బంధించిన తర్వాత అక్కడ ఆయనతో ఈ చావా అంటే మన సంభాజీ మహారాజ్ చిన్నగా ఉంటాడు, బాలుడు, తనతో ఉంటాడు. అప్పుడు అక్కడ ఒకసారి పల్లకిలో రాజకుమార్తె వెళ్తూ ఉంటుంది, ఔరంగజేబ్ యొక్క కూతురు వెళ్తూ ఉంటుంది అనమాట. వెళ్తుంటే దానికి అన్ని పల్లకి కర్టన్స్ ఉంటాయి కదండి, ఆ గాలికి అలాగా కదిలిపోతాయి అనమాట. కదిలేసరికి అందరు ఇలాగ చూస్తారనమాట, కళ్ళు అంతే కదండి. ఆడవాళ్ళు ఏ పార్ట్ ఎలా కనిపిస్తుందో చూడడానికి ఆ వ్యూస్ అన్ని వస్తూ ఉంటాయి నిజంగా చెప్పాలి అంటే. అలాంటి సమాజంలో అందరూ అలా చూస్తుంటే శివాజీ మహారాజ్ మాత్రం కళ్ళు ఇలా దించుకున్నారు. సో వాజ్ షాక్డ్. శివాజీ మహారాజ్, నేను కనిపిస్తున్నాను, ఒక రాణి కనిపిస్తుంది, ఆటోమేటిక్ కదా ఇలా అయిపోయింది. హీ కుడ్ హ్యావ్ యూజ్ దట్, కనిపించింది కదా నేనేం చూడలేదు అనుకోవచ్చు. కానీ తను ఉపయోగించకుండా తన కళ్ళు దించాడు. ఎందుకు? తల్లి యొక్క సంస్కారం, భారతీయ సనాతన వైదిక సంస్కారం ఇది. సిగ్గు లజ్జ అన్నవి అసలు సమాజంలో తెలియదండి ఇప్పుడు. అసలు మీరు నిజంగా అడుగుతున్నారు హైమా, ఎంతమంది ఆడపిల్లలు సిగ్గుపడుతుని చూశారు? దిస్ ఎ క్వశ్చన్ టు పబ్లిక్ యాక్చువల్లీ. ఆడపిల్లలకి సిగ్గుకి అనే సంబంధం లేదు. నేను ఒక డాన్సర్ నండి, ఆడవాళ్ళు చూపించాలి అంటే మేము ఇలాగా చూపిస్తాం అనమాట. అంటే సిగ్గు అంటే ఆడవాళ్ళు, మీరు ఏ మగవాళ్ళని కూడా ఇలాగ చూపించలేరు సిగ్గు అనేసి. బికాస్ ఆడది అంటేనే సిగ్గు అనేది మన సాంప్రదాయం. అలాంటిది ఎంతమంది ఆడపిల్లలు సిగ్గుపడుతున్నారండి. ఆ వివాహము, అది మ్యారేజ్ లేదంటే హల్దీ అని చెప్పేసి, సీరియస్లీ ఐ డోంట్ నో నేను పదం యూజ్ చేయలేదా అనేసి, కానీ
ఎంగిల్లి మొత్తం వాళ్ళు కిస్ చేసుకోవడము అన్ని కూడా చూపిస్తుంటే మరి మీకు ప్రైవేట్ ఏముంటుందండి? వాట్ ఈస్ ప్రైవసీ? వాట్ ఆర్ అవర్ ప్రైవేట్ మూమెంట్స్? మీకు ఒక చెప్పాలి అంటే రాముడు సీతకు ఇద్దరికి మాత్రమే తెలిసిన ఒక విషయం చెప్తేనే నేను నీకు నా చూడమని అనేది ఇస్తాను అని చెప్తారన్నమాట సీతమ్మ తల్లి. మరి ఎలా నమ్మాలి నేను అంటారు. సో దర్ షుడ్ బి సమ్ ప్రైవేట్ మూమెంట్స్ కదా భార్యాభర్తలకి. అన్ని మీరు యూట్యూబ్ లో చూపించుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు అంటే వాట్ ఈస్ అంటే ఇప్పుడు రిలేషన్షిప్స్ కూడా బయట చూపించడానికి చేస్తున్నారు. సో ఇవన్నీ సిగ్గు ఉండదన్నమాట. ఆడవాళ్ళు సిగ్గుపడేవాళ్ళు ఇట్లాంటివన్నీ చెప్పుకోవడానికి. పీరియడ్స్ వచ్చాయి అని చెప్పుకోవడానికి సిగ్గు. ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. మేము పీరియడ్స్ వచ్చాయని చక్కగా తమ్ముడికి వెళ్ళి చెప్పము, అమ్మతో చెప్తాను అనమాట. అమ్మ ఇలా అంటే అర్థం చేసుకుంటారు. ఇంకంతే పీరియడ్స్ వచ్చాయన్న వర్డ్ కూడా వాడము. అది ఉన్న వాళ్లకు సంస్కారం అర్థమవుతుంది, మగవాళ్ళకు కూడా చెప్పేవాళ్ళు కాదు. అన్నమాచార్యులో ఒక సీన్ ఉంటుంది చూడండి. ఆవిడ అలాగా స్తంభానికి వెనుకుంటారు తల్లి, అన్నమాచార్య తల్లి అనమాట. అయితే ప్రెగ్నెంట్ అని చెప్పేసరికి ఆవిడ ఇలాగా పళ్ళు పట్టుకొని ఇలా అంటారు అంతే. సో దట్ ఈస్ దట్. ఎందుకు అంటే దానికి డీప్ మీనింగ్ ఉందండి. ఒకసారి ఎప్పుడైనా టాపిక్ తీసుకుంటాను అది. వై అంటే ఎందుకు సిగ్గుపడేవాళ్ళు? నేను ఏం చేస్తే ప్రెగ్నెంట్ అయ్యాను అనేది వాళ్ళు ఆలోచించుకొని అలా సిగ్గుపడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే అందరు చేస్తారుగా, దానికి ఏంటిది? సో సిగ్గు అన్నది కూడా చిన్నప్పటి నుంచి నేర్పించాలండి. పరదార అంటే వేరే ఆడవాళ్ళని చూశాను అంటే కళ్ళు కింద దించుకోవాలి. నువ్వు ఎలాగ ఒక స్త్రీ పురుషులు ఒక సమాజంలో ఎలాగ ఉండేవాళ్ళని మనం నేర్చుకోవాలి. ఛత్రసాలని ఒక రాజు ఉండేవాడండి. ఆ రాజుకు ఒకసారి ఏమైందంటే తన ముందు ఒక ఆడపిల్ల వచ్చిందనమాట. వచ్చి ఛత్రసాల్ రాజా నేను మీలాంటి ఒక కొడుకుని నేను కనాలనుకుంటున్నాను అని అంటుందన్నమాట. సో తను వెంటనే ఏమంటాడు అంటే ఎందుకు అమ్మ కొడుకు కనడము, నన్నే కొడుకుగా అనుకో అని నమస్కరించాడు. ఇప్పుడు గనక ఈ అబ్బాయితో అంటే ఏమంటాడండి, ఏం పర్వాలేదు నీతో తిరుగుతాను, ఇంకొక ఆమెతో తిరుగుతాను. సో ఇప్పుడు ఇంకా జనరేషన్ చాలా మారిపోయింది అనమాట. ఒకరిని ప్రపోజ్ చేసి నో అన్నాడు అంటే వీ హ్యావ్ అన్ ఆప్షన్ అనుకుంటున్నారు. సో సభ్యత, సంస్కారము, సిగ్గు, లజ్జ అన్నవి మనము వాల్యూస్ అనమాట. అవి చిన్నప్పటి నుంచి కనుక మనం నేర్పించలేదు అంటే సమాజంలో ఇలాగే జరిగిపోతుంది. విదేశాల్లో మీరు కనుక వెళ్ళారనుకోండి, మా బాబాయ్ చెప్తారనమాట, అక్కడ రోడ్ మీదే కార్లలో లేదంటే రోడ్ మీదే వాళ్ళందరూ పశువత్ అంటే వర్డ్ కూడా నాకు వాడాలని లేదు, అంటే సెక్స్ చేస్తూ కనిపిస్తారు రోడ్ మీద వాళ్ళకి అనమాట. ఎందుకు అంటే పశువత్ జీవనము. వెరస్ భారతీయ సాంప్రదాయం అన్నది మీరు చిన్నప్పటి నుంచి ఇవి నేర్పించలేదనుకోండి, ఎన్ని చట్టాలు వచ్చినా కూడా ఈ మార్పులు అనేవి రావు. దట్ ఈస్ ద రీజన్ మేము ఎప్పుడు అంటాం స్కూల్లోనే ఈ స్పిరిచువల్ నాలెడ్జ్. ఇప్పుడు మేము ప్రవచనాలు చెప్తుంటాయి, మాకు అసలు అలో చేయరు అంటే రిలీజియస్ నాలెడ్జ్ అనుకుంటున్నారు. అమ్మ మీరు రిలీజియన్ స్ప్రెడ్ చేయకూడదు అంటారు. వెరస్ ఐవ్ సీన్ చాలా స్కూల్స్లలో మీరు బైబిల్ టీచ్ చేస్తున్నప్పుడు ఏమన్నారు, మదర్సాలకు వాళ్ళకి వేరే స్కూల్స్ ఉన్నాయి. వెరస్ దేర్ ఆర్ నో హిందూ స్కూల్స్. ఏం నేర్పిస్తున్నారు? నేను ఛాలెంజింగ్ అందరి ముందు, నేను మా ప్రవచనాలు అందరి ముందు చెప్తామండి, అన్ని బంద్ చేసి కూడా ఎక్కడ ఉండవు. ఏం నేర్పిస్తున్నారు? ఒక భర్త ఒక భార్యతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో పిల్లలు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉండాలి, సమాజం, ఇవన్నీ కదా మనం నేర్పించేది. సెల్ఫ్ డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి, మోటివేషన్ గా ఎలా ఉండాలి, కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా దాన్ని ఎదుర్కోవాలి, పరమాత్మ అన్నవాడు ఉన్నాడు, తప్పు చెయ్యకు, ఇవన్నీ మనం నేర్పిస్తున్నాం. కానీ దీంట్లో రిలీజన్ ఎక్కడ కనిపిస్తుంది? సో కాల్డ్ సెక్యులర్స్ ఏమో అసలు స్కూల్లో అలో చేయరు. అసలు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వెరస్ మళ్ళీ వాళ్ళ పిల్లలు పెద్దగయ్యాక అమ్మ మీరు గైడెన్స్ ఇవ్వండి అంటారు. సో ఎంత దారుణంగా అయిపోయింది. సో ఎన్ని చట్టాలు వచ్చినాయి, మార్పులు రావు. చిన్నప్పటి నుంచి సమాజంలో పిల్లలకి ఆడామగా అందరికీ కూడా వాల్యూస్ నేర్పించాలి. ఇంకోటి ఏమో ఇప్పుడు ఏమైపోతుందంటే వాల్యూస్ అనేవి ఆడపిల్లలకి నేర్పిస్తున్నారు. సరిదిద్దుకో, బట్టలు ఇలా వేసుకో. కానీ అబ్బాయిలకి ఎందుకు నేర్పించట్లేదు? అమ్మాయిలకి నేర్పించాలండి ఖచ్చితంగా, కానీ అబ్బాయిలకి కూడా నేర్పించాలి కదా. పరస్త్రీని నువ్వు చూసినప్పుడు కళ్ళు కింద చేసి మాట్లాడు. ఒక రామాయణంలో మన ప్రసంగం వస్తుందన్నమాట. ఈ అన్ని ఆభరణాలు అన్ని కూడా సుగ్రీవుడి దగ్గర తీసుకొని రాముడు అడుగుతాడు, ఓ లక్ష్మణ చూసావా ఇవన్నీ ఆభరణాలు, చూడు మీ వదనవేనా చూడు అనగానే లక్ష్మణుడు నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురం త్వమభిజానామి నిత్యం పాదాభవందనా. అన్నయ్య నాకు ఈ నూపురాలు, నాకు ఈ కుండలాలు తెలియదు, నాకు కేయూరాలు ఏమీ తెలియదు, ఎందుకంటే ఎప్పుడు వదినమ్మని కాళ్ళకు పైన నేను చూడలేదు. కానీ నూపురాలు మాత్రం వదినమ్మవే, ఎందుకంటే నిత్యం పాదాభివందన, రోజు వదినమ్మ అనేది సంప్రదాయం అండి. వదినని కూడా అమ్మ అనేవారు, ఆ సాంప్రదాయం మనది. ఇప్పుడు ఏమైపోయింది, భావి, సారీ టు సే, కానీ సీరియల్స్ లో ఈ అంటే ఒక సీరియల్ పేరు ఎందుకు చెప్పడం, అన్ని సీరియల్స్ లో ప్రతి వాడికి తన భార్య కన్నా తన పక్కనున్న వాడంటే ఇష్టం, ఆ పక్కింటి ఆవిడికేమో నా భర్త కన్నా పక్కింటి వాడంటే ఇష్టం. సో మీరు ఇట్లాంటివి కామెడీలో చూపిస్తున్నప్పుడు
స్ప్రెడ్ అవ్వనా అండి? ఒకరు అడిగారు, అక్క మీకు తారక్ మెహతా నచ్చదా అంటే, తారక్ మెహతా బాగుంటుందా అన్నాను నేను. అయితే బాగుంటుంది అనేది, ఏం బాగుంటుందో సరే అని చూశాను. దాంట్లో ఇవే చూపిస్తున్నారు కదా, తనకు వాడు భార్య కన్నా పక్కింటి ఆవిడ అంటే ఇష్టం, కానీ కామెడీలో చూపిస్తున్నారు. సో మనం తెలిసి తెలియకుండా నవ్వుకుంటున్నాం ఇవన్నీ విషయాలు. అదిగో వాడికి అంటే ఇష్టం అంట, భాబీజీ ఆయి. సో మీరు ఏం చేస్తున్నారు? వర్డ్స్ హ్యావ్ లాట్ ఆఫ్ వాల్యూ. వదినమ్మ అనడం నేర్పించండి మీరు. రాముడు వాలిని చంపడానికి కారణం ఏంటిది చాలా మందికి తెలియదు. ఏమన్నా కానీ తప్పు చేశాడో తప్పు చేయలేదో వేరే విషయం, కానీ నీ తమ్ముడి యొక్క భార్య నీ అంతఃపురంలో నువ్వు బంధించడానికి కారణం ఏంటిది? రామ ఆస్క్స్, దట్ ఈస్ ఓన్లీ రీజన్. ఒక్క కారణం చాలండి. ఆడవాళ్లను మీరు హింసిస్తున్నారు అంటే వాళ్లకు ఒకటే శాసనం, చంపడం. రామ సెడ్, ఎస్ యూ డిజర్వ్ ఓన్లీ వన్ థింగ్, యూ డోంట్ డిజర్వ్ లైఫ్ అన్నమాట. అదొక్క కారణం చాలు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? అమ్మతో, చెల్లితో, అక్కతో దారుణంగా, అసలు నాకు ఫేస్బుక్ అసలు ఓపెన్ చేయబుద్ది కాదండి. నేను నా ఇన్స్టాగ్రామ్ లో నేను పోస్ట్ చేస్తే FBకి వెళ్ళిపోతాయి నావి. అది చేస్తే సిలిండర్ నువ్వు డబ్బులు ఇవ్వకుంటే వాటిని లోపల తీసుకెళ్ళని చూపిస్తున్నారు FBలో. సో వాట్ ఆర్ యూ షోయింగ్? ఏం రీల్స్ వస్తున్నాయండి? వై అసలు యూట్యూబ్ కి ఫిల్టర్ ఉండకూడదా? రీసెంట్ గా నేను శిల్పా దీది అని నేను ఛానల్స్ తీశాను, హిందీ, తెలుగు, ఇంగ్లీష్. ఆశ్చర్యం చెప్తున్నానండి, దాంట్లో ఏమీ కంటెంట్ లేదు. నో కంటెంట్ వాజ్ దేర్. స్పామ్ ఇవి మీ ఛానల్ రిమూవ్ చేశాము అని చెప్తే నేను ఆ రోజు చాలా బాధపడ్డాను, ఆశ్చర్యపడ్డాను. అసలు దాంట్లో కంటెంట్ లేదు, స్పామ్ ఏముంటుంది? ఇట్లాంటివన్నీ మంచి ఛానల్స్ లో చేస్తారు. దెర్ ఆర్ సో మెనీ ఛానల్స్ ఐ కెన్ షో. మీరు చూడండి, కొంచెం అలా కిస్ ఇంకేమైనా ఇట్లా పెట్టండి, వస్తాయి, లక్షల కొద్ది వస్తాయి, దానికి లక్షల కొద్ది వ్యూస్. సో ఈజ్ యూట్యూబ్ నాట్ రెస్పాన్సిబుల్? సమాజంలో ఏం చూపిస్తున్నాం మనము? యూట్యూబ్ షుడ్ బి ఫర్ ఎడ్యుకేషన్. సమాజంలో మంచి చేయడానికి రావాలి. మీరు అడల్ట్ మూవీస్ ఎవరికైనా అవసరం అంటే వాళ్ళ బెడ్రూమ్ లో వాళ్ళకి పెట్టుకునేటట్టుగా మీరు చేయండి. అందరికి ఎందుకు అవైలబుల్ ఉంటున్నాయి చెప్పండి? ఎవరు శాసిస్తున్నారు? సో గవర్నమెంట్ లో రూల్స్ ఆడవాళ్ళ కోసం రాకూడదు. గవర్నమెంట్ లో రూల్స్ మొబైల్లో ఏం చూపించాలి, చూపించకూడదు అన్నదానికి రావాలి. మన భారతదేశంలో మనము ఐ థింక్ ఆర్టికల్ ఏ అనుకుంటాను, దాని పరంగా మన రిలీజియస్ దీన్ని స్ప్రెడ్ చేయలేము. వేరే సనాతన ధర్మ ఇస్ నాట్ రిలీజియన్. ఇవి స్ప్రెడ్ చేయనివ్వడం లేదు. లక్ష్మణుడు లాగా మనం గనక చూపిస్తే ఇంకో ప్రసంగ మహిమ అసలు అంటే ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అర్జునుడు తనకు తానుగా దగ్గర రంభ అప్సర వస్తుంది. అప్సర అంటే ఏంటిదండి? ద ఎపిటోమ్ ఆఫ్ బ్యూటీ. ఇంకా అంత అందంగా ఉండరు. ఎవరైనా అందంగా ఉంటారంటే మీరు అప్సరస లాగా ఉన్నారండి అంటారు. దట్ ఈస్ అప్సర. అలాంటి అప్సరస వచ్చి నేను కోరుకుంటున్నాను నాతో శారీరక సంబంధం అంటే, కొంచెం డీటెయిల్ గానే చెప్తాను మనకు అర్థం అవ్వాలి కదా వ్యూవర్స్ కి. సంబంధం చేసుకో అంటే అర్జునుడు కళ్ళు దించుకున్నాడు. అమ్మా నేను నిన్ను అమ్మలాగా చూశాను అంటే ఇది సంభవం కాదు అంటే తను అప్పుడు తనకి శపిస్తుంది అనమాట, నువ్వు కిన్నెరులాగా అయిపోతావు అనేసి. ఓకే. సో ఈ స్టోరీస్ మనకు తెలుసా? ఈ మహాభారతం చెప్తారా? ఇవి చెప్పము. ఇప్పటి కాలంలో నిన్న కూడా ఒక దాంట్లో నేను చెప్పాను అనమాట, సెక్స్ ఎడ్యుకేషన్ చెప్పకూడదండి, బ్రహ్మచర్యం గురించి చెప్పాలి అంటే కింద ఒక మహానుభావుడు కమెంట్ పెట్టాడు, ఆవిడికి మ్యారేజ్ కాలేదేమో అనేసి. నేను మాకు మ్యారేజ్ అయిందో లేదో వదిలేసేయండి, కానీ మీకు మ్యారేజ్ అంటే పిల్లలు పుడతారు కదా, అప్పుడు తప్పుడు మార్గంలో వెళ్ళినప్పుడు మీలాంటి వాళ్ళు మా దగ్గరికి వస్తారు. ఫస్ట్ అమ్మ ప్లీజ్ టీచ్ అవర్ కిడ్స్ సంథింగ్ వాల్యూ ఎడ్యుకేషన్ కదా మీలాంటి. నేను అన్నాను అప్పుడు నేను నవ్వుతాను అన్నాను. ఇట్ ఈజ్ మస్ట్. ఇంద్రియ నిగ్రహం అనేది ఉంటేనే మనం ఎప్పటికన్నా ఎదగలుగుతాం. ఇప్పుడు నాసాలో పైకి వెళ్తారు కదా ఆకాశంలో, డూ యూ థింక్ మిమ్మల్ని నన్ను పంపిస్తారా? అక్కడికి వెళ్ళాలి అంటే ఇంద్రియ నిగ్రహము, ఫుడ్ లేకుంటే మీరు ఏం చేస్తారు, ఎలా బతకాలి, ఎక్సర్సైజ్ ఇవన్నీ నేర్పిస్తేనే మీరు ఒక ఉన్నతమైన కార్యం మీరు చేయగలుగుతారు. సో సెన్స్ గ్రాటిఫికేషన్ అనేది మనం ఎక్కువగా నేర్చుకుంటున్నప్పుడు, మీ పిల్లలు ఇంద్రియ నిగ్రహం నేర్చుకున్నప్పుడు, బ్రహ్మచర్యం నేర్చుకున్నప్పుడు సమాజం ముందుకెళ్ళి వెళ్తుంది హేమ. సో వాల్యూ ఎడ్యుకేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. నాట్ గవర్నమెంట్ లో ఎన్ని రూల్స్ వచ్చినా కూడా మార్పు రాదు. పిల్లల నుంచి స్కూల్స్ లో ఇంట్రడ్యూస్ బ్రహ్మచర్య శిక్షణ, ఇంద్రియ నిగ్రహము, వాల్యూ ఎడ్యుకేషన్ అని టీచ్ చేయాలి. దానివల్ల మాత్రమే మార్పు వస్తుంది.